ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రియ స్నేహితులందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యపట్నాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:17 ఇలాగూ రాయబడి ఉంది: శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును అని చెప్పి రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతున్నప్పుడు ప్రతి ఆశీర్వాదము కూడా మనకు రావాల్సినటువంటిది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా ఆ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. మనము కూడా నమ్ముతాం, ఆశీర్వాదములు తండ్రి దగ్గర నుంచే రావాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దగ్గర నుంచి వచ్చు ఆశీర్వాదములు అవి స్థిరముగా ఉండవని చాలా మందికి తెలుసు. అయితే ఒక మాటను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఒకసారి సురేష్ అనే ఒక వ్యక్తి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడంట. కాలేజీకి వెళ్లే దారిలో తను నిత్యము తన తండ్రితో కూడా వెళ్ళేవాడు. ఆ దారిలో కార్లు అమ్మే ఒక షోరూమ్ని అక్కడ చూస్తూ వెళ్తూ ఉండేవాడు. ఆ షోరూము ఒక చక్కని స్పోర్ట్స్ కారు అక్కడ నిలబడి ఉంది. ఇది ఇతను తన తండ్రితో కూడా బైక్లో వెళ్ళేటప్పుడు అది మోజుపడి తన తండ్రితో అన్నాడంట, డాడీ, నాకు అలాంటి కారు అయితే చాలా బాగుంటుంది డాడీ అని అన్నాడంట. తాను డిగ్రీ పూర్తి చేసేసరికి తనకు ఆ కారు కొనిస్తాడేమో అని సురేష్ తన మనసులో తలంచి ఆనందపడుతూ ఉండేవాడు. ఒక దినాన సురేష్ డిగ్రీ పూర్తయింది. వాళ్ళ నాన్నగారు తన గదిలోనికి రమ్మని పిలిచాడు. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు తాను చాలా సంతోషిస్తున్నానని, అటువంటి కొడుకు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని బహుమతిగా రంగు కాగితాలతో చుట్టబడిన ఒక అట్టపెట్టెను సురేష్ గారికి ఇచ్చారు. కారు కొనిస్తానని ఆశించిన సురేష్ నిరాశగా ఆ అట్టపెట్టెను తెరిచాడు. తండ్రి కారు కొనిస్తున్నాడులే, నిత్యముగా ఆ అట్టపెట్టెలో కారు యొక్క కీ ఉండొచ్చు, తాళము ఉండొచ్చు అని ఆశించాడేమో, ఎదురు చూశాడేమో. కానీ ఆ రంగులతో చుట్టబడినటువంటి ఆ అట్టపెట్టెను తెరిచాడు. దాని లోపల ఒక చక్కని లెదర్ బైబిల్ ఉందంట. దానిపై బంగారపు అక్షరాలతో సురేష్ అని ఆ ప్రింట్ చేసి ముద్రించి ఉన్నదంట. ఆ బైబిల్ చూడగానే ఈ సురేష్కు ఇంకా కోపం తలస్థాయికి ఎక్కిపోయింది, ఇంకా పెరిగిపోయింది. ఇంత డబ్బు పెట్టుకుని నీవు నాకు బైబిలా ఇచ్చేది అని అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సురేష్. నాటి నుండి సురేష్ దారి సురేషుది, తన తండ్రి దారి తన తండ్రిది. సురేష్ పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలయ్యారు. సంవత్సరాలు గడిచిపోయాయి. సురేష్ వ్యాపారంలో బాగా రాణించాడు. చక్కని ఇల్లు, చక్కని కారు అన్నీ సమకూర్చుకున్నాడు. ఆ రోజు నుంచి తన తండ్రిని చూడనే లేదు కదా. ఒకరోజు తన తండ్రి చనిపోయాడనే టెలిగ్రామ్ వచ్చేసింది. తండ్రిని చూడడానికి సురేష్ వెంటనే వెళ్ళాడు. ఆ టేబుల్ పై తన పేరు రాయబడినటువంటి బైబిల్ చూశాడు. దాన్ని చూసి ఆ బైబిల్ను తిరగేశాడు. సురేష్ ఆ బైబిల్ తిరగవేసిన వెంటనే మొదట్లో ఒక పేపర్లో తన తండ్రి ఒక వాక్యాన్ని రాసి ఉంచాడు. మత్తయి సువార్త 7:11 రాయబడిన రీతిగా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగి ఉండగా పరలోకమునందు ఉన్న తండ్రి తనను అడుగువారికి అందరికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని చెప్పి ఆ వాక్యము రాసి అక్కడ పెట్టాడు. ప్రియ స్నేహితులారా, అతడు సురేష్ ఆ మాట చదువుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి తానుకిచ్చినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక తాళం చెవి బైబిల్లో నుండి కింద పడింది. ఆ తాళం చెవిపై తాను కావాలనుకున్నటువంటి స్పోర్ట్స్ ఆ షోరూంలో ఉన్నటువంటి కార్ డీలర్ యొక్క అడ్రస్ రాసి ఉంది. ఆ ట్యాగు ఆ తాళానికి కట్టి ఉంది. ఆ ట్యాగుపై తాను పాస్ అయిన తేదీ వేసి ఆ ఒక్క ట్యాగు పైన ఉంచాడు తన తండ్రి. ఆతృతగా అట్టపెట్టి తెరిచి చూసిన సురేష్ ఆ రోజే తన తండ్రి తాను కోరిన కారు కొన్నాడని తెలుసుకున్నాడు. ఏ రోజైతే తన బర్త్డే, ఏ రోజైతే తాను డిగ్రీ పూర్తి చేసి మంచి మార్కులతో పాస్ అయ్యాడో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడో, ఆ రోజే నా తండ్రి నా కోసం కారు కొన్నాడేమో అని తన తప్పు తెలుసుకొని ఆ తాళాన్ని పట్టుకొని బోరుబోరున ఏడుస్తూ ఉన్నాడు. ఎంత ఏడ్చినా
ఎంత చేసినా తన తండ్రి తిరిగి రాలేడు కదా. ప్రియ స్నేహితులారా, మనము కూడా మన దురాశల వలన, అజ్ఞానం వలన, అహంకారం వలన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎన్నిసార్లు కోల్పోతున్నామో తెలుసా? చాలాసార్లు మన కోపము, మన దుడుకుతనము, మనలో ఉన్నటువంటి ఆతురత ఏం చేస్తుందనంటే మనల్ని తప్పుడు త్రోవలో నడిపించి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలని కోల్పోయే రీతిగా ఆ ఒక్క దుడుకుతనం, ఆ కోపం, ఆతురత చేస్తూ ఉంది. మనం మొదటగా చదివిన రీతిగానే యాకోబు పత్రిక 1:17 చెప్పినట్టుగా ఆ జ్యోతిర్మయుడగు దేవుడు నిశ్చయముగా మన ప్రతి సంపూర్ణ అవసరతను ఎరిగినటువంటి దేవుడు, మన ప్రతి ఈవియు ఆయన ఎరిగినటువంటి దేవుడు, మన యొక్క అక్కర్లు ఎరిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నీకు ఏమి కావాలో ఆ దేవదేవునికి తెలుసు. కాబట్టి నీ యొక్క కోపాన్ని బట్టి, నీ ఆతురతను బట్టి నీవు దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలని కోల్పోవడానికి వీల్లేదు. చెడ్డవారయ్యుండి మనము మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఇవ్వాలని మనం కోరుకుంటాం. మరి మన తండ్రి వారందరికంటే మంచివాడు కదా, మనందరికంటే మంచివాడు కదా. మనకు నిశ్చయముగా ఆయన మంచి ఆశీర్వాదములు ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు. నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు. నిశ్చయముగా మనందరం ఆశీర్వాద పదములో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి దేవుని సంకల్పాన్ని ఎరిగి దేవుడిస్తున్నటువంటి ఆ బహుమతులను, ఆశీర్వాదములను పొందుకునే బిడలుగా మనం ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.